పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోండాయిజం చేస్తున్నారని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నల్లపాటి రాము అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న ఉద్యోగులు ఓట్లు వేస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేశారని, అలానే రాత్రి 6వ వార్డులో తెలుగుదేశం నాయకుని ఇంటిపై దాడులు చేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నమస్కారం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారు అలాగనే వాళ్ళ యంత్రాంగం అంతా కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులలో ఒకటైనటువంటి ఓటు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఓటేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు ఉంది వాళ్ళ ప్రజలకి. కానీ అధికార పార్టీ వాళ్ళు అలాగనే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికి కూడా ఇంకా వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఎస్ఎన్ కాలేజ్ దగ్గర జరిగినటువంటి రాళ్ల దాడి కానివ్వండి, నిన్న 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చించివేయటం లేకపోతే తగలబెట్టడం, అలాగనే పార్టీ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి, మోహన్ రావు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు పిల్లలు అనేటువంటి విచక్షణను కూడా కోల్పోయి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అలాగనే ఇప్పటికే నర్సరావుపేట పట్టణంలో హాట్స్పాట్లను గుర్తించి తెలుగుదేశం పార్టీ తరఫున పోలీస్ యంత్రాంగానికి, ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మా అధ్యక్షుల వారు ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ప్రొటెక్షన్ కావాలి, ఇక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇప్పటికే పెట్రోల్ బాంబులు, రాడ్లు, రాళ్ల కుప్పలన్నీ కూడా సిద్ధం చేసుకుని అక్కడ వాటన్నిటి మీద కూడా దాడి చేసి అక్కడ ఓటింగ్కి రాకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచనగా ఉందని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అలాగనే అధికార యంత్రాంగానికి కూడా ఫ్రీగా స్వేచ్ఛాయుతంగా ఓటరు వారి యొక్క ఓటును వినియోగించుకునే విధంగా మీరంతా కూడా చర్యలు చేపట్టాలని, నర్సరావుపేటలో ఉన్నటువంటి రౌడీ షీటర్లందరినీ కూడా తక్షణమే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని, ఆ రోజున ఎలక్షన్ రోజున వాళ్ళు ఎవరు కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టంగా చేయగలిగినట్టయితే పోలీస్ యంత్రాంగం నర్సరావుపేటలో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళని, తెలుగుదేశాన్ని కోరుకుంటే తెలుగుదేశం అభ్యర్థికి వేస్తారు, వైసీపీని కోరుకుంటే వైసీపీకి ఓటు వేసుకుంటారు. వాళ్ళ ఓటును వాళ్ళు వినియోగించుకోవడానికి చర్యలు చేపట్టవలసిందిగా యంత్రాంగం మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఏ వార్డుల్లో ఏ బూతుల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుందో ముందే ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు, ఏ వర్గాల వారు, ఏ వ్యాపారస్తులు ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా చేయబోతూ ఉన్నారో వాళ్ళందరి యొక్క పోలింగ్ బూతులన్నింటినీ కూడా ముందే వాళ్ళు గుర్తించి వాటి మీద నిఘా పెట్టి వాటి మీద దాడి చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా తెలిసింది. తక్షణమే యంత్రాంగం అంతా స్పందించాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు వారి యొక్క ఓటుని. ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రత్యేకించి నర్సరావుపేటలో వైఎస్ఆర్ పార్టీ రాజకీయ నాయకులు ఒక గూండాలుగా వ్యవహారం నడుపుతున్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఒక భయాందోళన సృష్టిస్తే రేపు సజావుగా జరగాల్సిన ఎలక్షన్స్ని ఓటరు రాకుండా చేయాలనే ఒక ఆలోచనతో, ఓటుకు రాకుండా చేయాలనే ఒక ఆలోచనతో, ఓడిపోతామన్న ఒక భయంతో ఇప్పుడు నుండే పన్నాగాలు పడి రేపు దొంగదారిలో
మేము విజయాన్ని సాధించామనే ఒక భ్రమలో ఉంటున్నారు. ఇది ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైనా కళ్ళగంటున్నారేమో. మీరు కళ్ళగనాల్సిన పరిస్థితి లేదు. మీరు ఊహల్లో ఉన్నారేమో మేము గెలుస్తామని. రేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈరోజు ఎవడైనా తప్పుడు నడక నడవాలనుకుంటే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి దాన్ని ఒక కౌంట్గా తీసుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న మా 6వ వార్డు పార్టీ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు కుటుంబ సభ్యులపై దాడి, ఇంటికి వెళ్ళి మరి ఇది నీచమైన చర్య. కుటుంబ సభ్యులపై దాడి చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడితే మీరుంటారా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్య విధానాల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఓ పద్ధతి ప్రకారం ఈరోజు ఎన్నికల కమిషను మరి ఈరోజు యంత్రాంగాన్ని కూడా, రక్షణ యంత్రాంగాన్ని కూడా ఈరోజు దించింది. నేను ఎన్నికల కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి బూత్ లెవెల్లోనూ, ప్రతి బూత్ పరిసర ప్రాంతాల్లోనూ కూడా రక్షణ కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడే కాదు, మొన్న పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా మనం ఆలోచించాలి. ఆ రోజు వెంకటరావు గారి మీద కూడా కారు అద్దాలు పగలబడటం కూడా జరిగింది, ధ్వంసం చేయటం జరిగింది, కార్యకర్తలపై దాడి జరగడం కూడా జరిగింది. నిన్నేమో పోలింగ్ దగ్గర, ఎంప్లాయీస్ పోలింగ్ దగ్గర అటువంటిది జరిగింది. నిన్నేమో మరి మా మోహన్ రావు గారు ఇంటికి వెళ్ళి ఇటువంటి కుటుంబం అంటే ఇంటిని మొత్తం ధ్వంసం చేయటం జరిగింది. ఇది అదేవిధంగా మనకి వినుకొండలో, ఈపూరు మండలంలో మరి మండల నాయకుడు మోదుగుల నరసింహారావు చెందిన ఇంటి వద్ద కూడా కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం కూడా జరిగింది. ఇక్కడే కాదు,